హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. పల్లవి వదిన అభినయకి కూడా పిల్లలు పుడతారుగా అంది రీతుని. ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే అన్నయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం. రీతు అభినయ్కి అబార్షన్ చేయాలి అన్నప్పుడు విక్రమ్ ఎంత బాధపడ్డాడో పక్క నుండి చూసిందాన్ని నేను. నాకు తెలియదా వాడి బాధ చెప్పు. అప్పుడు అభినయ్ని కాపాడుకోవాలి అని అలా చేయక తప్పలేదు. రేపు తను కూడా వస్తుందిగా నీతో. అప్పుడు ఒకసారి చెక్ చేసి తన ఆరోగ్యం ఎలా ఉంది అని చూసి విక్రమ్కి చెప్తాను. ఇప్పుడు నువ్వు దిగులు పడకుండా నీ పిల్లల గురించి ఆలోచించు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. నీ కడుపులో కవలలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే పద వెళ్దాం, మన కోసం చూస్తుంటారు అని పల్లవితో హాల్లోకి వచ్చింది. మాటల్లో ఉన్న అందరూ ఎలా ఉంది అని ఒక్కసారిగా అడిగారు. రీతు నవ్వుతూ అంతా బానే ఉంది ఆంటీ, రేపు హాస్పిటల్కి వస్తే స్కాన్ చేసి చెప్తాను. విక్రమ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, లంచ్ చేద్దాం పా అమ్మ అన్నాడు. అవును కన్నా మర్చిపోయా అని రండి అందరూ ఒకేసారి లంచ్ చేద్దాం అని డైనింగ్ హాల్కి చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విమల మాట్లాడుతుంది. అర్జున్, మీ అమ్మ గురించి ఒకసారి ఆలోచించరా. మీ నాన్న మూర్ఖత్వంని పంతం వల్ల మీ ఇద్దరి మధ్యలో తను నలిగిపోతుందిరా. తనకు నిన్ను చూడాలని ఉంది. మీరు ఇండియాకి రండి. రీతు, ఆంటీ మేము తొందరలోనే వస్తాం, అత్తయ్యకి చెప్పండి ఆంటీ. అలాగేరా. రీతు, విక్రమ్ రేపు అభినయాన్ని పల్లవిని తీసుకుని హాస్పిటల్కి రావాలి. అలాగే మేడం, నువ్వు చెప్పాక రాకపోవడమా. అలా అనగానే అందరూ నవ్వుతారు. అలా సాయంత్రం వరకు అక్కడే ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మరుసటి రోజు విక్రమ్ తన అమ్మతో కలిసి పల్లవి అభినయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. పల్లవికి స్కాన్ చేసి తన ఆరోగ్యం అంతా బానే ఉంది అని మెడిసిన్ చేంజ్ చేసి విక్రమ్ అమ్మగారికి తనకి కవల పిల్లలు ఉన్నారు అని చెప్పింది. ఆ మాట ఎంత సంతోషాన్ని ఇచ్చిందో విమలాకి. విక్రమ్ చెయ్యి పట్టుకొని, కన్నా నిజమా. అవును అమ్మా, నాకు ముందే తెలుసు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అని తెలిసాకే మీకు చెప్పాలి అని ఇన్ని రోజులు ఆగాను. కృష్ణకి కూడా తెలుసు, మీ నాన్నకి తెలిస్తే ఎంత ఆనందపడతారో. పల్లవి గది నుండి బయటికి రాగానే విమలాని హత్తుకొని తన మొహంతా ముద్దులు పెడుతుంది. పల్లవి నవ్వుతూ, మా ఇంక చాలు, ఇది హాస్పిటల్. ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం. నా బంగారు తల్లి, మీ తాతయ్య నాయనమ్మ ఇద్దరూ మన ఇంటికి వస్తున్నారు. అభినయ్కి కూడా స్కాన్ చేసి అంతా ఓకే, అంతా సెట్ అయింది, ఇంకేం ఆలస్యం లేదు అని చెప్పాక, నిజమా, ఇక నాకు కూడా తొందరలోనే పిల్లలు పుడతారు కదా అంది హ్యాపీగా. రీతు, అవును అభినయ, ఇంకా విక్రమ్ నీకు రెస్ట్ ఇవ్వడు, ఎలా భరిస్తావో ఏమో అంది. అభినయ సిగ్గుతో తలదించుకొని, ఇంతలో విక్రమ్ వచ్చి ఎలా ఉంది తన ఆరోగ్యం అని అడిగాడు. అంతా ఓకేరా, నో ప్రాబ్లం, ఇక మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీ ఆవిడికి చాలా తొందరగా పిల్లలు కావాలంట, మరి చూడు ఎలా సిగ్గుపడుతుందో. విక్రమ్, అభినయ చెవిలో ఈ సిగ్గు రాత్రి గదిలో చూపించు. పద, ఇంకో సంతోషకరమైన వార్త అని అభినయ్ని బయటికి తీసుకువెళ్ళాడు. పల్లవికి కవలలు ఉన్నారు అని బయటికి రాగానే విషయం చెప్పింది విమల. అభినయ్కి తనకి కూడా చాలా సంతోషంగా ఉంది. తన ఫ్రెండ్ కమ్ ఆడపడుచు కవలలు అంటే మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. వెంటనే పల్లవిని హత్తుకొని, కంగ్రాట్స్, నీకు కవలలు పుట్టబోతున్నారు. కొద్ది రోజుల్లో మన ఇంట్లో పసిపిల్లలు బోసినవ్వులతో నిండిపోతుంది. విక్రమ్ని చూస్తూ, నీకు ఈ విషయం ముందే తెలుసు కదా. అవును, మరి నాకెందుకు చెప్పలేదు. అప్పుడే తెలిస్తే సర్ప్రైజ్ ఉండదుగా, అందుకే చెప్పలేదు. అమ్మా పదండి వెళ్దాం, తనకు విశ్రాంతి అవసరం అని పల్లవి చేయి పట్టుకొని మెల్లిగా నడిపించుకొని కారు వరకు తీసుకెళ్లాడు. కారులో కూర్చున్నాక విమల, అమ్మ అభినయ, రీతు ఏం చెప్పింది. అంతా ఓకే కదా, నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నావా. తను, హా అత్తయ్య, అంతా బానే ఉంది, సమస్య ఏం లేదు అని చెప్పింది. విమల, అయితే మీరు కూడా తొందరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. అప్పుడు మేము మీ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తాము. విక్రమ్, అమ్మ అప్పుడేనా, మళ్ళీ అంత తొందర ఎందుకు. తను ఇప్పుడేగా కోలుకుంది, అప్పుడే పిల్లలంటే ఎలా. పల్లవి డెలివరీ తర్వాత మేము ప్లాన్ చేస్తాం. అప్పటి వరకు పల్లవిని చూసుకోవాలిగా. మీరు ఇండియా వెళ్తే అభినయనే తన్ని చూసుకుంటుంది. విమల, మేము వెళ్ళాక మీ అత్తయ్య వస్తుంది కన్నా, అయినా కూడా కొన్ని రోజుల్లో మేము ప్లాన్ చేసుకోము. అలా మాటల్లో వారి మహల్కి చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న అందరినీ అరిచి మరీ పిలిచింది విమల. తన అరుపుకు అందరూ హాల్లోకి వచ్చారు. నందన్, కృష్ణ, అభినయ తల్లిదండ్రులు, జనార్దన్ అంతా వచ్చారు. జనార్దన్, ఏమయ్యింది విమల అని అలా అరిచావు. పల్లవికి బానే ఉంది కదా. రీతు ఏం చెప్పింది తన ఆరోగ్యం గురించి అని ఆందోళనగా అడుగుతుంటే తను జనార్దన్ చెయ్యి పట్టుకొని, మీ అమ్మా నాన్న వస్తున్నారు అంది.
ఆ మాటకి ఏం చెప్తున్నావు నువ్వు? మా అమ్మ, నాన్న రావటం ఏంటి? అని అడిగాడు అయోమయంగా. విమల, ఏం చెప్తున్నావు నువ్వు? సరిగ్గా చెప్పు. అవును, పల్లవి ఎక్కడా? నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? ఇంతకీ రీతు ఏం చెప్పింది? అమ్మాయి ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? అని అడిగాడు. విమల, అయ్యో, తను చాలా ఆరోగ్యంగా ఉంది. మీకు నేను చెప్పిన విషయం అర్థం కాలేదు కదా? నందన్, పెద్దమ్మ, నువ్వు చెప్పింది నిజమే కదా? హా, అవును నాన్న. పెదనాన్న, పల్లవి కడుపులో కవలలు ఉన్నారు. అందుకే పెద్దమ్మ అలా చెప్పింది. అంటే నాయనమ్మ, తాతయ్య మన ఇంటికి తొందరలో వస్తున్నారు. జనార్దన్‌కి నోట మాట రావడం లేదు. దూరం అయిన తన అమ్మా, నాన్న వారి మ వారు తన కూతురి ద్వారా వారి ఇంటికి వస్తున్నారు. అంతే, ఎంత సంతోషంగా ఉందో. పల్లవి రాగానే ఫాస్ట్‌గా తన ముందుకు వెళ్ళి తన నుదిటిని ముద్దు పెట్టి, నా బంగారు తల్లి, ఎంత చల్లని వార్త చెప్పావో తెలుసా? నీకు ఏం కావాలో కోరుకో తల్లి అని తన్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, నాకేం వద్దు నాన్న అంది. పల్లవి చెయ్యి పట్టుకుని, నాకు ఇప్పుడు ఇండియా వెళ్ళాలి అని లేదురా. అమ్మా, నాన్న వస్తున్నారు అని తెలిసాక నిన్ను వదిలి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది తల్లి. విక్రమ్, నాన్న, అందుకే ఇంకా టైం ఉంది కదా. తన డెలివరీ టైంకి ఇక్కడికి రండి. హా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మేము వెళ్ళాక సుభద్రని ఇక్కడికి పంపుతాము. తను కూడా చాలా సంతోషపడుతుంది విషయం తెలిస్తే. మాలతి పల్లవి కోసం జ్యూస్ తీసుకొచ్చి, తాగు, ఉదయం వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు రావడం, బాగా అలిసిపోయి ఉంటావుగా, అసలే ఇద్దరిని మోస్తున్నావు, ఈ టైంలో బాగా తినాలి అని జ్యూస్ చేతిలో పెట్టి అభినయ దగ్గరికి వెళ్ళింది. జనార్దన్, అవును తల్లి, తాగు అని జ్యూస్ తనే తాగించి, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. విమల, నా తల్లిని గదిలోకి తీసుకువెళ్ళు. పల్లవి రూమ్కి వెళ్ళగానే జనార్దన్, విక్రమ్, ఇక్కడ కంపెనీ వాళ్ళకి బోనస్ ఇవ్వాలి. విక్రమ్, అలాగే నాన్న అని రేపు వాళ్ళ ప్రయాణం గురించి మాట్లాడుకుంటుంటే మాలతి అభినయ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఏం చెప్పారు బుజ్జమ్మ? అంతా బానే ఉంది, ఇంకా ఏం సమస్య లేదు అని చెప్పింది అమ్మా. నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటా అమ్మా అని తన రూమ్కి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన మాలతి రఘుతో, మనం కూడా వెళ్దాం అంది. ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం. అభినయ దగ్గర ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది. ఇండియా వెళ్ళగానే జైకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. అలాగే ఇక్కడ అభినయ గురించి ఇంకా దిగులు లేదు. జై జీవితం కూడా ఒక గాడిలో పడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి? అవును మాలతి, నా దిగులు కూడా వాడి గురించే. మరుసటి రోజు జనార్దన్, నందన్, విమల వాళ్ళు ఇండియా బయలుదేరుతూ పల్లవికి, అభినయకి జాగ్రత్తలు చెప్తూ ఉంది విమల. జనార్దన్, పల్లవితో, జాగ్రత్త బంగారం, అమ్మా నాన్నని బాగా చూసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త అని తల నిమిరి అభినయని చూస్తూ, నీతో మాట్లాడాలి అని రూమ్కి వెళ్ళాడు జనార్దన్. అభినయ వెళ్ళాలా అని విక్రమ్ని చూస్తూ ఉంటే, వెళ్ళు అని కళ్ళతోనే సైగ చేయడంతో వెళ్ళింది అభినయ. అభినయ రూమ్లోకి వెళ్ళగానే అక్కడే తన కోసమే చూస్తున్న జనార్దన్ ముందుకు వెళ్ళి, చెప్పండి మామయ్య గారు అంది భయంగా. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు తల్లి. నిజం చెప్పాలంటే నా కొడుకు మీదే చాలా కోపంగా ఉంది. బలవంతంగా పెళ్లిపీటల మీద నుండి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఒక కూతురుందిగా, అలా ఎలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని చాలా కోపం వచ్చింది. నిన్ను మీ ఇంటికి పంపి వాడిని బయటికి గెంటేయాలి అనుకున్నా. మీ నాన్నని ఎప్పుడైతే చూశానో అప్పుడే అనుకున్నా, విక్రమ్ ఏం చేసినా అన్నీ ఆలోచించే చేశాడు అని. అలా అని నీ మీద కోపం లేదు నాకు. మొదట భయం వేసింది. నువ్వేమో అమాయకురాలివి. విక్రమ్‌కి కోపం ఎక్కువ. ఎవరూ లేకుండా ఒక్కదానివే వాడితో ఎలా ఉంటావో అని. కానీ నా కొడుకు మీద నమ్మకం ఉంది. నిన్ను ఎలా అయినా మార్చుకుంటాడు అని. నువ్వు తల్లి కాబోతున్నావు అని తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. అయినా నువ్వు బాగున్నావు చాలు. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పల్లవిని కూడా చూసుకో తల్లి అని అభినయ తల నిమిరి, జాగ్రత్త అని జనార్దన్ బయటకు వెళ్ళి అందరికీ బాయ్ చెప్పి వాళ్ళు ఇండియా వెళ్ళారు. విక్రమ్, ఏంటి మామ కోడలు అలా రహస్యంగా మాట్లాడుకున్నారు? అభినయ నవ్వుతూ, మీకు తెలుసా, మామయ్యకి నా మీద ఎటువంటి కోపం లేదు. మా నాన్న మీద కూడా కోపం తగ్గింది. ఇన్ని రోజులు మావయ్యకి నేనంటే ఇష్టం లేదు, నా మీద కోపంగా ఉన్నారు అనుకున్నా. కానీ అలాంటిది ఏం లేదు అని నాతో చాలా ప్రేమగా మాట్లాడి పల్లవిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. విక్రమ్ అభినయ నుదుటిని ముద్దు పెట్టి, పిచ్చి, నీ మీద కోపం ఎందుకు ఉంటుంది చెప్పు? నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా అని నా మీద చాలా కోపంగా ఉండేవారు. నువ్వంటే నాన్నకెప్పుడూ ఇష్టమే. నువ్వు పల్లవి ఫ్రెండుగా నిన్ను చాలాసార్లు చూశాడు కదా. ఇన్ని రోజులు నేను అలానే అనుకున్నా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. మావయ్య చేతిలో ఒక పాపనో బాబునో పెట్టామో అనుకో, ఇంకా హ్యాపీగా ఉంటారు. విక్రమ్ అభినయని చూస్తూ, నీకు చాలా తొందర ఉన్నట్టుంది. అప్పుడు అభినయ ఏమన్నదో గుర్తొచ్చి సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంది.
కానీ అభినయని తన మీదకి లాక్కుని నాకు ఆశ చూపించి వెళ్తే ఎలా? ఇప్పుడు కాదు అమ్మా. వాళ్ళు పల్లవి వాళ్ళు నా కోసం చూస్తారు. మీరు కూడా ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! అయితే రాత్రికి ఏం చేసినా సరేనా? అభినయ సిగ్గుతో పరుగున కిందకి వెళ్ళింది. సోఫాలో కూర్చుని జ్యూస్ తాగుతున్న పల్లవి సిగ్గుపడుతూ వచ్చి పక్కన కూర్చున్న అభినయని చూసి, మా అన్నయ్య ఏం చేశాడే అంత సిగ్గుపడుతున్నావ్? అంది చిన్నగా చెవిలో. అభినయ ఏం లేదే బాబు. నువ్వు ఏదేదో ఊహించుకోకు. పల్లవి అలాగే వదినగారు. మీరు చెప్పాక నమ్మేశాంలే. మా అన్నయ్య నీకు ముద్దు ఏం పెట్టలేదు సరేనా? ఓసేయ్ నువ్వు నోరు మూస్తావా? నన్ను మూయమంటావా? ఛీ! అది మా ఆయన చేశాడు గాని నువ్వు మీ ఆయన నోరు ముయ్యి చాలు. అభినయ తల కొట్టుకుంటూ నీతో వాదించలేను బాబు. అవును టిఫిన్ తిన్నావా? హా! ఆంటీ వద్దన్నా ఫుల్లుగా పెట్టి జ్యూస్ కూడా ఇచ్చింది. మరి అన్నయ్య తను అన్నయ్య కోసం చూస్తున్నాడు. ఇంకా రెడీ అయ్యి విక్రమ్ రాగానే అభినయతో కలిసి మిగిలిన అందరూ టిఫిన్ చేసి విక్రమ్, కృష్ణ ఆఫీస్‌కి వెళ్లారు. ఇంట్లో ఉన్న వదిన, మరదళ్ళు కబుర్లు చెప్పుకుంటూ పగటిని చీకటిగా మార్చేశారు. కృష్ణ సాయంత్రం తొందరగా వచ్చాడు. అభినయ, విక్రమ్‌కి ఆఫీస్‌లో పని ఉంది. తనకి కొంచెం ఆలస్యం అవుతుంది. అభినయ అలాగే అన్నయ్య. మీరు ఫ్రెష్ అవ్వండి. నేను టీ తీసుకొస్తా. పల్లవి పొట్ట మీద చెయ్యి పెట్టి ఎలా ఉన్నారు నా బంగారాలు ఇద్దరూ? పిల్లలు ఇచ్చారు. బాగుంది. ఇలానే ఉండి మమ్మీని ఇబ్బంది పెట్టకుండా మంచిగా విశ్రాంతి తీసుకోండి అని పొట్ట మీద ముద్దు పెట్టి వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. 10 నిమిషాలకి తిరిగొచ్చిన పల్లవి ఫేస్ చూసి ఏమయ్యింది దీనికి? ఇప్పటివరకు బానే ఉంది కదా! తన దగ్గరికి వెళ్ళి ఏమయ్యిందే అలా ఉన్నావ్? నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది బావా. కృష్ణ నేనేం చేశానే ఇప్పుడు? ఏం చేశానో తెలీదా నీకు? నాకు పెట్టకుండా నీ పిల్లలకు ముద్దు పెట్టి వెళ్ళిపోయావ్ అంది అలకగా. కృష్ణ పల్లవిని కౌగిలించుకొని నీకు పెట్టవలసినవి రాత్రి పెడతాలే బంగారం. అప్పటి వరకు ఓపిక పట్టు అని తన నుదిటిన ముద్దు పెట్టి తన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. అభినయ ఇచ్చిన టీ తాగి పల్లవితో లాన్‌లో వాక్‌కి వెళ్ళాడు. రాత్రి అందరూ డిన్నర్ చేసి వారి రూమ్స్‌కి వెళ్లారు. అభినయ విక్రమ్ కోసం చూస్తూ ఉంది. ఆలస్యంగా ఇంటికి వచ్చాడు విక్రమ్. అప్పటికి చాలా అలసిపోయాడు ఆఫీస్ పనితో. తన గది తలుపు తెరవగానే తన పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఇలా వచ్చి అలా వెళ్ళింది. తన బ్యాగ్ చైర్‌లో పెట్టి ఫ్రెష్ అవ్వాలి అని వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి రాగానే బెడ్ మీద ఉన్న డ్రెస్ తీసి వేసుకొని అక్కడ ఉన్న పేపర్ చూసి డియో పర్ఫ్యూమ్ కొట్టుకొని అక్కడ ఉన్న అలంకరణ చూసి చిరునవ్వుతో అభినయ కోసం వెతుకుతున్నాడు. విక్రమ్ ఫ్రెష్ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళాడు. అక్కడ అలంకరణ చూసి తన పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చింది. అక్కడ ఏర్పాట్లు చేసిన వాటిని చూసి తన సతి కోసం చుట్టూ చూశాడు. టెర్రస్ మీద చివరగా ఆకాశంలోకి చూస్తూ ఉంది. తన వెనకే వచ్చి నిల్చున్న పతి సువాసన అభినయ నాసికానికి చేరగానే టక్కున ఇటువైపు తిరిగి విక్రమ్‌ని గట్టిగా కౌగిలించుకుంది. ఎంతకీ విక్రమ్ చేతులు తన్ని చుట్టుకోకపోవడంతో దూరం జరిగి విక్రమ్‌ని చూస్తూ మీకు ఇది నచ్చలేదా? అంది భయంగా. విక్రమ్ మొహంలో ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ లేకపోవడంతో అభినయ నుండి ఇంకా కొంచెం దూరం జరిగి తన్ని కింద నుండి పై వరకు చూస్తూ ఉన్నాడు. అభినయ భయంతో ఏవండీ ఏమైంది? విక్రమ్ అభినయ నడుము పట్టుకొని తన మీదకి లాక్కొని తన లిప్స్‌తో అభినయ లిప్స్‌ని క్లోజ్ చేసి గాఢంగా ముద్దు పెడుతున్నాడు. అభినయ్‌కి ఊపిరి ఆడడం లేదు. తనని కొడుతున్న వదలకుండా పెడుతున్న ముద్దుకి కోపంగా విక్రమ్ పెదవుల్ని కొరికేసింది. అప్పుడు విక్రమ్ పెదవులపై చిన్న చిరునవ్వుతో అభినయని చూసి వదిలాడు. గుండెల మీద చెయ్యి వేసుకొని ఊపిరి తీసుకుంటూ మీకు ఈ ఏర్పాట్లు నచ్చలేదనుకుంటా. సారీ మిమ్మల్ని అడగకుండా ఇలా చేశాను. ఇంకోసారి ఇలా చేయను అని కిందకి వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని నా ఒంట్లో వేడి పుట్టించి నువ్విలా కిందకి వెళ్ళి ముసుగు తన్ని పడుకుంటే ఇక నేనేమైపోవాలి? నా ఒంట్లో వేడి తగ్గించి అప్పుడు వెళ్ళి పడుకోవే అని అన్నాడు చిలిపిగా చూస్తూ. అభినయ విక్రమ్ కళ్ళలోకి చూస్తూ నా మీద కోపం లేదా మీకు? కోపం ఎందుకు ఉంటుంది? నువ్వంత అందంగా రెడీ అయ్యి నన్ను ఊరిస్తే ఎలానే స్వీటీ? అందుకే నా ప్రేమని అలా ముద్దుగా చూపించా. అది నీకు అర్థం కాలే. ముద్దులా మీకు నచ్చలేదా? కోపంగా ఉందా? అని నువ్వే ఊహించుకున్నావ్. అభినయ సంతోషంగా మీకు నచ్చిందా? నిజంగా నేను భయపడిపోయాను. విక్రమ్ అభినయ చెవిలో అయితే నువ్వు రెడీగా ఉన్నావా? నన్ను తట్టుకోగలవా? మధ్యలో ఆపండి అంటే నా వల్ల కాదు. ముందే చెప్తున్నా. బాగా ఆలోచించుకో. అభినయ విక్రమ్‌ని హగ్ చేసుకొని అన్నిటికీ రెడీగా ఉన్నాను అంది సిగ్గుతో. మరి అయితే లేటెందుకు అని అంటుంటే మీరు భోజనం చేయలేదు. నా సతి అందాలను వడ్డిస్తూ ఉంటే ఇక ఆకలి ఎలా వేస్తుంది అని తనని ఎత్తుకొని అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి ఈ చొక్కా పక్కన పడేసి
అభినయ పెదవులు అందుకొని ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తూ ఓకేనా? అభినయ సిగ్గుతో కళ్ళు ఆర్పడంతో విక్రమ్ ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అభినయని అల్లుకుపోయాడు. విక్రమ్‌కి సహకరిస్తూ ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఎన్నో మధురానుభూతుల్ని నెమరువేసుకున్నారు. అభినయ అలసిన మొహంతో బెడ్ మీద గాఢ నిద్రలో ఉండి తన చెక్కిలి మీద రాస్తూ స్వీటీ అంటూ మత్తుగా పిలుస్తూ నిద్రలో ఉన్న తను హా అంది. నువ్వు ఇలా నిద్రపోతే ఎలా? నా ఒంట్లో ఓపిక లేదు విక్రమ్. అలా అంటే ఎలా? నీకు ముందే చెప్పాను. అభినయ కోపంగా ఇది ఎన్నోసారి రాత్రి మొత్తం నన్ను కష్టం కొంచెం కూడా వదల్లేదు కదా! ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. దయచేసి వదలండి విక్రమ్. నిన్ను ఇలా కాదే అని తన్ని ఎత్తుకొని రూమ్‌లోకి తీసుకెళ్ళి మరోసారి అభినయను తనలో కలుపుకున్నాడు. తరువాత వాష్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళి వేడినీళ్లతో స్నానం చేయించి బెడ్ మీద పడుకోబెట్టి తన ఒంటి మీద విక్రమ్ చేసిన గాయాలకు మందు రాసి సారీ బంగారం అన్నాడు. మీరు నా మీద ఇష్టంతో చేసిన తీపి గాయాలు ఇవి. నాకు కూడా ఇష్టమే. మీరు ఇలా చెప్పకండి విక్రమ్. సరే పడుకో. నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకుంటాను అని వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అభినయని కౌగిలించుకొని పడుకున్నాడు. అభినయకి మెలకువ వచ్చేసరికి విక్రమ్ తన పక్కన లేడు. తను మెల్లిగా బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. టైం చూసి అమ్మో ఇంతవరకు ఎలా పడుకున్నా నేను అని అమ్మా అని పిలిచింది. తను వచ్చి అభినయ ఎలా ఉంది తల్లి? నీకు ఒంట్లో బాగానే ఉందా? అల్లుడు గారు చెప్పారు నీకు ఒంట్లో బాలేదు విశ్రాంతి తీసుకుంటుంది అని. తనని నిద్ర లేపకండి అని. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆకలిగా ఉందమ్మా. సరే ఇక్కడే ఉండు. నీకోసం భోజనం తీసుకొస్తా. సరే నేను పల్లవి గదికి వెళ్తున్నా. పల్లవి రూమ్‌లో ఏదో పుస్తకం చదువుతూ ఉంది. అభినయ ఏం చదువుతున్నావే? అని పల్లవి పక్కన కూర్చుంది. బోర్‌గా ఉంటే అలా చదువుతున్నా. కానీ ఏంటి ఇంతసేపు పడుకున్నావ్? ఒంట్లో బాలేదు అందుకే. పల్లవి అభినయ మొహం చూసి రాత్రి మా అన్నయ్య నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడనుకుంటా. అభినయ షాక్‌గా నీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే చెప్పొచ్చు. రాత్రి బాగా ఎంజాయ్ చేశారా? అభినయ ఏయ్ సిగ్గులేదు నీకు. ఇందులో సిగ్గుపడడానికి ఏముందే బాబు. అభినయ చెప్పవే రాత్రి ఎలా ఉందే? నీకో దండం తల్లి. నన్ను వదిలేయ్ బాబు. అంటే చాలా రోజులైంది కదా! అందుకే అలా అడిగానే. ఇప్పుడు నీకు ఏమన్నా నొప్పిగా అనిపిస్తుందా? పొత్తి కడుపులో కొంచెం పెయిన్‌గా ఉందే. మరి చెప్పకుండా అలానే ఉన్నావే? ఏం కాదులేవే కొంచెం అన్నాగా పెద్దగా ఏమనిపించలేదు. పల్లవి అన్నయ్య సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళు. ఆడపడుచు గారు నేను బానే ఉన్నాను. నువ్వు నా గురించి కంగారు పడకు. సరేనా? తన పొట్ట మీద చెయ్యి పెట్టి నా అల్లుడు మేనకోడల్ని కంగారుతో బెదరగొట్టకు. ఇంతలో అభినయ అమ్మగారు బుజ్జమ్మ ఆకలిగా ఉందా అన్నావుగారా తిందువు. పల్లవి ఇక్కడే తింటుందిలే అత్తయ్య. ఇక్కడికే తీసుకురండి. అలా పల్లవితో మాట్లాడుతుంది. లంచ్ పూర్తి చేస్తుంది. పల్లవి మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారా ఇంటికి? ఇంకో 3 గంటల్లో వెళ్తారు. మీ అత్తయ్య వస్తుందంటగా ఇంకో 1 వీక్‌లో. అవునే నన్ను చూసుకోవాలిగా. అయినా తను చాలా జోవియల్‌గా ఉంటుంది. తను వచ్చాక అమ్మా నాన్న వెళ్ళిపోతారుగా. అక్కడ జయబావకి పెళ్లి చేయాలి. తన జీవితం నా వల్ల నాశనం కాకూడదు. తను కూడా హ్యాపీగా ఉండాలి. అప్పుడే ఇక్కడ నేను కూడా సంతోషంగా ఉంటాను కదా పల్లవి. అభినయ చెయ్యి పట్టుకొని జై అన్నయ్య కూడా హ్యాపీగా ఉంటాడు. అవును బావ పెళ్ళికి నేను తన పక్కనే ఉండాలి. పల్లవి అన్నయ్య నిన్ను ఎళ్ళకుండా ఉంటాడా చెప్పు? అది సరే కానీ పద అలా హాల్లోకి వెళ్దాం అని ఇద్దరూ సోఫాలో కూర్చొని సినిమా చూస్తున్నారు. ఇండియాలో జై ఆద్య గురించి ఆలోచిస్తూ 3 రోజుల నుండి తను నా వైపు కూడా చూడడం లేదు. నేను చెప్పిన మాటలు అర్థం చేసుకుందనుకుంటా అని తన పనిలో బిజీ అయ్యాడు. అలా ఇంకో వారం గడిచిపోయింది. ఒకరోజు జై వాళ్ళ నాన్న కాల్ చేసి మీ అమ్మకి ఒంట్లో బాగోలేదు. నువ్వు అర్జెంటుగా రా అనడంతో వెంటనే ఊరికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన జైకి తాళం వేసి ఉన్న ఇంటిని చూసి వాళ్ళ నాన్నకి కాల్ చేశాడు. తను హాస్పిటల్ పేరు చెప్పగానే అటునుంచి అంటే హాస్పిటల్‌కి వెళ్ళాడు. అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న తల్లిని చూడగానే జై అడుగులు ఆగిపోయాయి. వాళ్ళ నాన్నగారు జైని చూసి తన్ని హగ్ చేసుకొని ఇప్పటి వరకు తనలో దాచుకున్న బాధని మొత్తం తీర్చుకున్నాడు. జై అసలు అమ్మకి ఏమయింది నాన్న అని అడిగాడు. మీ అమ్మకి గుండెపోటు వచ్చిందిరా. జైకి ఒక్కసారిగా ఒళ్ళంతా భయం ఆవహించింది. తన నాన్న నుండి దూరం జరిగి అసలేం జరిగింది నాన్న? అమ్మకి ఇలా అవ్వడం ఏంటి? మొన్న కాల్ చేసినప్పుడు కూడా అమ్మ నాతో బాగానే మాట్లాడింది కదా! మీ అమ్మ ఆరోగ్యం చాలా రోజుల నుండి బాగోలేదు కన్నా. నువ్వు బెంగుళూరు వెళ్ళినప్పటి నుండి తన మనసులో బాధపడుతూ ఉండేది నీ గురించి. అభినయ గురించి నువ్వు కన్న కళ్ళన్నీ కళ్ళలుగా మిగిలిపోవడంతో తను లోలోపలే కుమిలిపోయింది. నిన్ను మరో పెళ్లి చేసుకోమని అడుగుతున్నా నీ నుండి సమాధానం రాకపోవడంతో
నువ్వు కూడా అభినయ గురించి ఆలోచిస్తూ నీ మనసులో ఉన్న ప్రేమని చంపుకోలేక ఎంత నరకం అనుభవిస్తున్నావో అని మీ అమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోయింది. నిన్న నిన్ను చూడాలి, వాడిని వెంటనే రమ్మని చెప్పండి ముందు అంటే నీకు కాల్ చేశాను. నిన్న రాత్రి సడన్గా లేచి ఏమండి నాకు ఊపిరి ఆడడం లేదు, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి అండి అంది. కొన్ని నీళ్లు తాగడానికి ఇచ్చాను కానీ తీసుకోలేదు. గుండె మీద చెయ్యి పెట్టుకొని అలాగే స్పృహ తప్పి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. జై వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. రాత్రి అంతా ఐసీయూలో ఉంచారు. భయం వేసింది జై. మీ అమ్మకి ఏమన్నా అయితే ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందిరా అని బాధపడుతుంటే వాళ్ళ నాన్నని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. జై కన్నీళ్లు తుడుచుకొని, నాన్న అమ్మకి ఏం కాదు, మీరు ఇలా అయితే ఎలా నాన్న, మీరు భయపడకండి, అమ్మ ముందులా మన ముందు తిరుగుతుంది, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని డాక్టర్ని కలిసి సమస్య ఏంటో తెలుసుకొని మా అమ్మని చూడొచ్చా అని అడిగాడు. తను ఇంకా స్పృహలోకి రాలేదు, ఇంకా 2 గంటల్లో వస్తుంది. కానీ మిస్టర్ తను దేనికో మదన పడుతున్నారు, అందుకే తనకి ఇలా అయ్యింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకోండి. జై అలాగే డాక్టర్ అని తన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈ రోజంతా తను అబ్జర్వేషన్లో ఉండాలి. రేపు డిశ్చార్జ్ చేస్తాం. జై అమ్మకి స్పృహ రావడంతో నర్సు వచ్చి మేడంకి స్పృహ వచ్చింది అని చెప్పడంతో జై వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని అన్నాడు చాలా లో గొంతుతో. కన్నా వచ్చావా, నిన్ను చూడకుండానే పోతానేమో అనుకున్నా. జై అమ్మా ఏంటి ఆ మాటలు, నీకు ఏం కాదు, ఇప్పుడు కూడా ఏం కాలేదు, నా గురించి ఆలోచించి అలా అయ్యింది అంతే. రేపు డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్విలా అయితే నేను నాన్న ఏం కావాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంటే, ఏడవకు కన్నా, నాకేం కాదు, నీ పెళ్ళి చూడాలి, నీ పిల్లల్ని ఎత్తుకోవాలి. అవును మా ఇన్ని చేయాలి అంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. సరే అమ్మా రెస్ట్ తీసుకో, నాన్నని పంపిస్తాను అని జై వాళ్ళ నాన్నని పంపాడు. సుబ్రహ్మణ్యం గారు భార్య దగ్గరికి వెళ్ళి, ఏంటి సుజాత ఇది, నీకు ఏమన్నా అయితే మేమేం కావాలి చెప్పు అని ఆయన బాధపడితే, ఇంకొకసారి ఇలా జరగదండి, జై పెళ్లి చేసి ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. సరే నువ్వు ఇవే ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో, ఇంటికి వెళ్ళాక వాడితో మాట్లాడదాం. అలా మరుసటి రోజు సుజాతని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. తను ఇంటికి రాగానే చుట్టుపక్కల ఉన్న జనాలు వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది సుజాత, నీకంత సీరియస్ అయినా మాకు ఒక మాట కూడా చెప్పాలి అనిపించలేదు. అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం ఎంత కంగారు పడిపోయి ఉంటాడు. సుజాత అంత రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అయినా ఇప్పుడు నాకు ఏం కాలేదు కదా. అయ్యో అవేం మాటలు సుజాత, దేవుని దయ వల్ల నీకేం కాలేదు, లేకపోతే మీ ఆయన అబ్బాయి అనాథలు అయిపోరు. సుజాత ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను. జై పెళ్లి చేసి వాడి పిల్లలతో ఆడుకోవాలి కదా. అవును అలా చేయాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావో చూడాలి అని వచ్చాం. విశ్రాంతి తీసుకో, భోజనాలు మేము చేసి పంపిస్తాం, నువ్వు హడావిడి పడిపోకు. జై అయ్యో మీకెందుకు ఆంటీ శ్రమ, ఆర్డర్ పెడతా. హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది, బయట తిండి అస్సలు మంచిది కాదు. మాకు ఒంట్లో బాలేనప్పుడు మీ అమ్మ చాలాసార్లు వండింది. 2 రోజులు నువ్వు వంటగదిలోకి వెళ్ళకు అని సుజాతకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. జై సుజాతకి జ్యూస్ తీసుకొచ్చి, అమ్మ ఇది తాగి రెస్ట్ తీసుకో, ఇంక నువ్వు దేని గురించి ఆలోచించి బాధపడకు, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత నా కోసం మంచి అమ్మాయిని చూడాలి కదా, అయితే నేను విశ్రాంతి తీసుకుంటా అని మెల్లగా నిద్రలోకి జారుకుంది. సుబ్రహ్మణ్యం జై భుజం మీద చేయి వేసి, నువ్వు నిజంగానే పెళ్లికి ఒప్పుకుంటున్నావా? మనస్ఫూర్తిగా చెప్తున్నా నాన్న, మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇన్ని రోజులు నా గురించి ఆలోచించి మీ బాధ అర్థం చేసుకోలేదు, అందుకే అమ్మకి ఇలా అయింది. ఇక మీదట ఇలా జరగదు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు కూడా విశ్రాంతి తీసుకోండి అని జై స్నానానికి వెళ్ళాడు. షవర్ ఆన్ చేసి దాని కింద నుంచొని తన గుండెల మీద ఉన్న అభినయ పేరుని తడుముతూ, నిన్ను మర్చిపోవడం కష్టమే బుజ్జమ్మ, కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. నా గురించి ఆలోచిస్తూ అమ్మ తన ప్రాణాల మీద తెచ్చుకుంది, ఇకనైనా వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని ఫ్రెష్ అయ్యి 2 రోజుల నుండి నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఆఫీస్కి 2 రోజులైనా జై కోసం చూస్తుంది ఆద్య. ఈ రోజైనా వస్తాడేమో అని. భరత్ రాగానే తన్ని అడిగింది, జై ఆఫీస్కి రావటం లేదు, సమస్య ఏంటి అని. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదు అని ఇంటి నుండి ఫోన్ చేస్తున్నారు. ఇంటి నుండే వర్క్ చేస్తున్నాడు తను. ఆద్య అయ్యో ఇప్పుడు ఎలా ఉంది భరత్, ఇప్పుడు బాగానే ఉంది,
కొన్ని రోజులు ఇక్కడే ఉండి అమ్మని చూసుకుంటా పనిచేస్తా అని చెప్పాడు. ఇంత సడన్‌గా ఆంటీకి ఇలా జరగడం ఏంటి? జై గురించి ఆలోచిస్తూ ఇలా అయ్యింది అంతే. ఆద్య ఆంటీ తొందరగా కోలుకుంటే చాలు అని తిరిగి తన పనిలో మునిగిపోయింది. అమెరికాలో అభినయ విక్రమ్ కోసం చూస్తుంది. కృష్ణ ఆఫీస్ నుండి వచ్చిన విక్రమ్ ఇంకా రాకపోవడంతో అన్నయ్య తను ఇంకా రాలేదు. విక్రమ్‌కి ముఖ్యమైన మీటింగ్ ఉందిరా, తనకి రావడానికి టైం పడుతుంది. నువ్వు డిన్నర్ చేసి విశ్రాంతి తీసుకోరా. అలాగే అన్నయ్య అంటూ అందరితో కలిసి డిన్నర్ చేసి విక్రమ్ కోసం చూస్తుంది. అలా తన కోసం చూస్తూ సోఫాలోనే నిద్రపోయింది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన విక్రమ్ అభినయని చూసి నిట్టూర్పు విడిచి తన్ని ఎత్తుకొని గదికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అభినయని చూస్తూ నా కోసం చూస్తూ తినకుండా అలానే పడుకుంది. ఇప్పుడు లేపాలి అనుకున్న గాఢ నిద్రలో ఉంది అని తను కూడా తినకూడదు అని అభినయని కౌగిలించుకొని పడుకున్నాడు. ఉదయం నిద్ర లేచిన అభినయ తన్ని కౌగిలించుకొని పడుకున్న విక్రమ్ని చూడగానే తన మొహంలో చిన్న చిన్న చిరునవ్వుతో రాత్రి ఎప్పుడు వచ్చారు మీరు? నిద్రలో కదులుతూ ఇంకాసేపు పడుకోవే అని తన్ని పట్టుకొని పడుకుంటున్న విక్రమ్ని మీరు పడుకోండి, నేను కిందకి వెళ్ళాలి అని ఫ్రెష్ అయ్యి వెళ్ళింది. మాలతి గారు అభినయని చూసి రాత్రి నువ్వు అల్లుడు గారు భోజనం చేయలేదా? టేబుల్ మీద అలానే ఉన్నాయి. అభినయ అయ్యో అని తల కొట్టుకుంటూ రాత్రి నేను ఎప్పుడో పడుకున్నానో కూడా తెలియదు అమ్మా. ఆయన వచ్చింది కూడా తెలియదు. నాకు ఆయన కూడా ఏం తినలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి ఆయన్ని లేపాలి అని వెళ్తున్న అభినయని ఆపి నేను పని చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పూజ చెయ్యి. అభినయ అలాగే పూజ చేసి వంటగదికి వెళ్ళి రెడీ అయిన టిఫిన్ తీసుకొని గదికి వెళ్ళింది. అప్పటికే విక్రమ్ లేచి రెడీ అయ్యి వచ్చాడు. అభినయ విక్రమ్ని చూసి సారీ, రాత్రి మీరు ఏం తినకుండా పడుకున్నారు, నా వల్లేగా. నిన్ను లేపాలి అనుకున్నా, నువ్వు కూడా తినకుండా పడుకున్నావుగా. కానీ నిద్రపోతున్నావు, నిన్ను లేపాలి అనిపించక నేను కూడా పడుకున్నా. అందుకే మీకోసం ఇక్కడికే తీసుకొచ్చా. విక్రమ్ డ్రెస్ వేసుకొని వచ్చి అభినయ కళ్ళతోనే నువ్వే నాకు పెట్టు అనడంతో తెచ్చిన ఫుడ్ అంతా తిన్న విక్రమ్ని చూసి మీకు బాగా ఆకలిగా ఉన్నారు కదా. విక్రమ్ అభినయని వెనక నుండి కౌగిలించుకొని అవును బుజ్జమ్మ, నిన్న మధ్యాహ్నం కూడా తినలేదు. నేను బాగా ఆకలిగా ఉన్నా, అందుకే నువ్వు పెడుతుంటే ఫుల్లుగా తిన్నా. ఇప్పుడు నువ్వు కూడా తిను, అలా బయటకు వెళ్దాం. అభినయ అలాగే, నేను వెళ్ళి అమ్మకి పల్లవికి చెప్పి టిఫిన్ తినొస్తాను అని హ్యాపీగా కిందకి వెళ్ళి వాళ్ళకి చెప్పి రెడీ అయ్యి ఇద్దరూ బయటికి వెళ్ళారు. హాస్పిటల్కి రెడీ అవుతున్న రీతుకి సడన్గా కళ్ళు తిరగడంతో తనకు ఎందుకో డౌట్గా అనిపించి టెస్ట్ కిట్ తీసుకొని పరీక్ష చేసుకొని అందులో ఉన్న 2 ఎర్రటి టిక్కులు చూసి హ్యాపీగా రే అర్జు అని గట్టిగా అరిచింది. బాబుకి ఫీడ్ చేస్తున్న అర్జున్ రీతు అరుపుకి కంగారుగా అనిపించి బాబుని పని మనిషిని చూసుకోమని చెప్పి ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి ఏమయ్యింది అలా అరిచావు రీతు? అర్జున్ని గట్టిగా కౌగిలించుకొని ఉండిపోయింది. అర్జున్ అయోమయంగా రీతు వీపు నిమురుతూ నీ సంతోషానికి కారణం అని అడిగాడు చిన్నగా. రీతు తన చేతిలో ఉన్న కిట్ని అర్జున్ చేతిలో పెట్టగానే అది చూసి తన కళ్ళు మెరిశాయి. రీతును చూస్తూ నిజమా? తను హా, నా పీరియడ్ మిస్ అయ్యి చాలా రోజులైంది. నా పనిలో చాలా బిజీగా ఉండి చెక్ చేసుకోలేదు. ఈరోజు కళ్ళు తిరిగినట్టు అనిపించి చెక్ చేసుకున్నా. అర్జున్ రీతుని ఎత్తుకొని తిప్పుతూ చాలా మంచి వార్త చెప్పావు బంగారం అని తన కిందకి దించి తన పెదవులు అందుకొని గాఢంగా చుంబించి నిజంగా చాలా మంచి వార్త. రెడీ అవ్వు, ఆలయంకి వెళ్దాం అని హ్యాపీగా కిందకు వెళ్ళి బాబుని ఎత్తుకొని కన్నా నీతో ఆడుకోవడానికి తొందరలో తమ్ముడో చెల్లో వస్తున్నారు అని చెప్పాడు. బాబు నాకు చెల్లి కావాలి, తమ్ముడు వద్దు. అర్జున్ అయితే అమ్మకి చెప్పు నాకు చెల్లి కావాలి అని. బాబు చప్పట్లు కొడుతూ ఏయ్ నాకు చెల్లి వస్తుంది అని హ్యాపీగా అరుస్తున్నాడు. రీతు చీర కట్టుకొని మెడలో చిన్న హారం వేసుకొని నుదుటిన సింధూరంతో అలా నడిచి వస్తుంటే అర్జున్ గుండెల్లో గంటలు మోగుతున్నాయి. రీతు కిందకు వచ్చి అర్జున్ చేయి పట్టుకొని వెళ్దామా అంది. బంగారం, నువ్విలా రెడీ అయ్యి నన్ను చంపకే. ఇప్పుడే మన కార్యక్రమం రద్దు చేసుకొని పడక గది కార్యక్రమం పెట్టుకోవాల్సి వస్తుంది. రీతు అర్జున్ మూతి మీద చిన్నగా కొట్టి సిగ్గులేదు నీకు? అర్జున్ నువ్వు రోజు ఇలా రెడీ అవ్వవు కదే, ఇలా ఎప్పుడో కదా, అందుకే నా కంటికి ఒక అద్భుతంగా కనిపిస్తున్నావు. గుడి వచ్చాక నిన్ను అస్సలు వదలను, ముందే చెప్తున్నా. నన్ను ఆపాలి అని చూడకు అని ముగ్గురు కలిసి టెంపుల్కి వెళ్ళారు. అర్జున్, రీతు, ఆరు కలిసి కారులో గుడికి వెళ్తుండగా ఈరోజు ఆఫీస్కి రావడం లేదు అని విక్రమ్కి ఇన్ఫామ్ చేశావా? గుడికి వెళ్ళాక చెప్తాను. నీకెందుకు డౌట్ వచ్చింది? 2 నెలల నుండి పీరియడ్ మిస్ అయింది. నేను అంతగా గమనించుకోలేదు. నిన్నటి నుండి కళ్ళు తిరుగుతున్నాయి. నా పని చాలా బిజీగా ఉంది, అందుకే చూసుకోలేదు. ఇప్పుడు కూడా అలానే అనిపిస్తే చెక్ చేసుకున్నా.
పాజిటివ్ అని వచ్చింది. నాకు మొదటిలో వీడొక్కడే చాలు అని ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. వీడు పుట్టినప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ పెంచామో తెలుసుగా అర్జున్. కానీ మొన్న తెలిసింది నువ్వు ఇంకో బేబీ కావాలి అని కోరుకున్నావు అని. అర్జున్ రీతు చేయి పట్టుకొని నీకు ఈ గర్భం ఇష్టం లేదా? ఇష్టం లేదు అని చెప్పడం లేదు అర్జున్. ఇద్దరము వీడితో ఎంతో స్ట్రగుల్ అయ్యాము. అది తలుచుకొని ఇన్ని రోజులు ఇంకో బేబీ అంటే భయం వేసింది. ఇప్పుడు ఇంకో బేబీ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఆరుకి తోడుగా ఇంకొకరు. అర్జున్ నాకు పాప కావాలి రీతు. మరి ఇంకొకడు అంటే నాతో కాదే బాబు. వీడెప్పుడు నీ పార్టీనే. అదే నా కూతురైతే ఎప్పుడూ నా పార్టీనే. రీతు కోపంగా ఆరు మీ నాన్న పాప నీకు చెల్లి వస్తే చెల్లి ఎప్పుడు నాన్న పార్టీనే అంట. ఆరు నవ్వుతూ చప్పట్లు కొడుతూ నాకు చెల్లి వస్తుంది. అర్జున్ చూసావా వాడికి కూడా చెల్లి కావాలంట. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక్కటే మరి ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటున్నారు. మాటల్లోనే గుడికి చేరుకున్నారు. కారు పార్క్ చేసి కొబ్బరికాయ, పువ్వులు తీసుకొని అక్కడ ప్రసిద్ధి అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారు. గుడిలో అర్చన చేయించుకొని అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆరు దూరంగా కనిపిస్తున్న విక్రమ్ని చూసి అమ్మా మాము వచ్చాడు. అర్జున్ మామ ఎక్కడికి అలా ఎందుకు వస్తాడు? అర్జున్ ఆరు చెయ్యి చాచి అదిగో అక్కడ చూసి అని చూపించాడు. రీతు అటు చూసి అర్జున్ నిజమేరా విక్రమ్ అభినయ కూడా గుడికి వచ్చారు. ఆరు పరుగున విక్రమ్ దగ్గరికి వెళ్ళి మాము అని తన కాళ్ళకు చుట్టేయడంతో సడన్గా బాబు అలా చుట్టేయడంతో షాక్గా బాబుని చూస్తూ వాడిని ఎత్తుకొని అమ్మ వాళ్ళు ఎక్కడా అని చుట్టూ చూస్తుంటే అర్జున్ వచ్చి బావా నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. నువ్వేంటి ఆఫీస్కి వెళ్లకుండా? రీతు ఎక్కడా? ఎక్కడ అంటూ అభినయ్‌ని చూసి ఎలా ఉన్నావ్? విక్రమ్ అభినయ్‌ని తీసుకొని బయటికి వెళ్ళాడు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంది. ఇంకా ఏమనుకోలేదు. అలా వెళ్తున్నాం అంతే అన్నాడు. అయితే ముందు టెంపుల్‌కి వెళ్దామండి. ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా నేను గుడికి వెళ్ళలేదు. విక్రమ్ ఓకే స్వీటీ అని గుడికి తీసుకెళ్ళాడు. ఆ టెంపుల్‌కే అర్జున్, రీతు వచ్చారు. అభినయ హాయ్ అన్నయ్య మీరు కూడా గుడికి వచ్చారా? అవునురా చాలా రోజులైంది అని. రీతు అభినయ ఎలా ఉన్నావ్? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? అభినయ నవ్వుతూ బాగుంది. ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళు అని విక్రమ్ అంటున్నారు. రీతు ఒకసారి చెకప్‌కి వస్తే సరిపోతుందిగా. వారి మాటల్లో వారు ఉండడంతో ఆరు విక్రమ్ బుగ్గ మీద చిన్నగా కొట్టి మాము అని అరిచాడు. రీతు ఆరు ఎందుకు మాముని కొట్టి అలా అరుస్తున్నావు? ఇది గుడి కదా అలా అరుస్తారా? నీకు మేనర్స్ లేదా? అంది కోపంగా. రీతు కోపం చూసి విక్రమ్ మెడని గట్టిగా హత్తుకున్నాడు. ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావు? వాడి మీద వాడితో ఎవరూ మాట్లాడడం లేదు అని అలా అరిచాడు. అందుకోసం అని వాడిని తిట్టాలా? చూడు ఎలా భయపడ్డాడో. ఇంకోసారి వాడి మీద అరవకు. ఆరు పద మనం లోపలికి వెళ్దాం. నేను అమ్మ వాళ్ళతో వెళ్ళొచ్చా మాము. నువ్వు అత్త వెళ్ళండి. అభినయ ఆరు కన్నా అమ్మ తిట్టింది అని ఫీల్ అవుతున్నావా? లేదు అత్త నేను అలా అరవకూడదు కదా నాదే తప్పు. అర్జున్ బాబుని తీసుకొని మీరు వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని రండి. మేమిక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం. విక్రమ్, అభినయ ఇద్దరూ దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని అర్జున్ వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చారు. రీతు ఎలా ఉంది అభినయ ఆలయం? చాలా బాగుంది. నేను ఇదే మొదటిసారి రావడం. అభినయని అబ్జర్వ్ చేస్తున్న రీతు తన మెడ మీద కనిపించకుండా ఉన్న గుర్తులు చూసి మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ అభినయని పక్కకి తీసుకెళ్ళి విక్రమ్ నువ్వు దగ్గరయ్యారా అంది. అభినయ తలదించుకొని ఉంటే ఒక డాక్టర్లా అడుగుతున్నా చెప్పు అభినయ. అవును అంది. విక్రమ్ నీతో వైల్డ్‌గా ప్రవర్తించాడు కదా? అభినయ లేదు అలా ఏం లేదు. నిన్ను చూస్తూనే తెలుస్తుంది వాడేం చేశాడో. నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు కదా! అందుకే అడుగుతున్నా. మీరు హ్యాపీగా ఉంటే సంతోషించేదాన్ని నేను. నీ ఆరోగ్యం త్వరగా నీ ఆరోగ్యం పరంగా అడుగుతున్నా. అభినయ రీతు చేతులు పట్టుకొని నా మంచి కోరే మనిషి మీరు. అది నాకు తెలుసు. నా ఇష్టంతో నేను విక్రమ్‌కి దగ్గరయ్యాను. అప్పటికి చాలా సార్లు అడిగాడు. నీకు ఓకేనా? నాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే. రేపు హాస్పిటల్‌కి రా. ఒకసారి నేను చెక్ చేస్తాను. నువ్వు ఎలా ఉన్నావని. అలాగే వస్తాను. పల్లవికి కూడా చెకప్ ఉందిగా. అర్జున్ విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా అవ్వలేదా మీ మాటలు? విక్రమ్ రీతూని హగ్ చేసుకొని కంగ్రాట్స్ అన్నాడు. తను థ్యాంక్ యూ అంది చిరునవ్వుతో. అభినయ అలా చూస్తుంటే విక్రమ్ రీతు కన్సీవ్ అయింది. ఆమె గర్భవతి అన్నాడు. అభినయ హ్యాపీగా నిజంగా అంది. తను అవును. ఇందాకే నాకు తెలిసింది. అందుకే గుడికి వచ్చాం. ఆరు మాము నాకు చెల్లి వస్తుంది అని నాన్న చెప్పాడు. అప్పుడు నేను
చెల్లి ఆడుకుంటాం. విక్రమ్: అవును ఆరు. తనను జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. అభినయ: అప్పుడే పాప అని తెలిసిందా మీకు అంది. అయ్యో అభినయ, అర్జున్కి పాప కావాలి అని ఉంది. అదే వాడికి చెప్పాడు అంతే. మాకు ఎవరైనా ఒకటే. అర్జున్: లేదు, నాకు పాపే కావాలి. పాపే వస్తుంది. అది విక్రమ్ ఇలా ఆరుని కూడా వీడిలా తయారవుతున్నాడు. రీతు: నేను చెప్తున్నా కదా, పాపే పుడుతుంది. స్నేహ నా బంగారం, నా కూతుర్లా పుడుతుంది. ఆ మాట అంటున్నప్పుడు అర్జున్ కంట్లో కన్నీరు. అది గమనించిన విక్రమ్ తన భుజం మీద ప్రెస్ చేయగానే తను ఏమన్నాడో గుర్తొచ్చి, సారీరా. సారీ రీతు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కారులో ఉంటాను అని ఆరుని తీసుకొని వెళ్ళాడు. రీతు కూడా బాధగా మారిపోవడంతో, విక్రమ్: నువ్వు కూడా ఏంటి ఈ సమయంలో? నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా అర్జున్ తన్ని మర్చిపోలేదు విక్రమ్. మర్చిపోవడానికి తను ఎవరో తెలుసు కదా, కాసేపటికి వాడు సాధారణంగా అవుతాడు. రీతు: ఇంకో విషయం, నేను ఇండియాకి వెళ్ళాలి అనుకుంటున్నా విక్రమ్. మరి అర్జున్? వాణ్ణి ఒప్పించాలి. నా కోసం అందరినీ వదిలి వచ్చాడు. నా వల్లే అందరికీ దూరంగా ఉన్నాడు. నేనే వాడిని అందరికీ దగ్గర చేయాలి. ఆరుని కూడా తెలియాలి కదా, తనకు ఒక కుటుంబం ఉంది అని. మంచి నిర్ణయం. వాడు రాను అంటే బలవంతం చేయకు. ప్రయత్నిస్తాను. రాకపోతే వచ్చే వరకు ప్రయత్నిస్తాను. విక్రమ్ నవ్వుతూ: నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. గుడ్ లక్. ఓకే బాయ్. జాగ్రత్త. ఇక మేము కూడా వెళ్తాం. వాణ్ణి ఎక్కువ కదిలించకు అని రీతు బాయ్ చెప్పి వెళ్ళగానే విక్రమ్, అభినయ కూడా వెళ్ళారు. రీతు వెళ్ళగానే అర్జున్ కార్ స్టార్ట్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న వండర్లాకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఆరుతో ఎంజాయ్ చేసి ముగ్గురు ఇంటికి వెళ్ళారు. అసలు ఈ స్నేహ ఎవరు? అర్జున్‌కంటూ ఒక గతం ఉందా? ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏందంటే, ఒక 5 ఎపిసోడ్సే ఉన్నాయి ఇవి. ఒక 2 డేస్‌లో స్టోరీ అయితే కంప్లీట్ చేసేసి మై డెవిల్ ప్రొఫెసర్ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.